హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. మీరు చూస్తున్నారు జేఎస్కే టెక్ స్టూడియో. ఈరోజు మనం ఈ వీడియోలో HP పవిలియన్ గేమింగ్ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో కొన్నా. మనకు రీసెంట్గా సేల్స్ అయినాయి కదా, బ్యాక్ టు స్కూల్ ఆఫర్ డేస్ అని. ఇది రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి మనకు అరౌండ్ 52 or 50 ఉంటుంది, కానీ ఇది నాకు బ్యాక్ టు స్కూల్ ఆఫర్స్లో వచ్చేసరికి మనకు 47,700 చేంజ్ ఏమి వచ్చింది. ఎవరైనా స్టూడెంట్ కానీ ఒక మంచి బడ్జెట్లో 50,000 లోపు మంచి ఒక గేమింగ్ ప్లస్ స్టడీస్కి పర్పస్కి వాడాలనుకుంటే ల్యాప్టాప్ బెస్ట్ ల్యాప్టాప్. మీరు కూడా ఒక ట్రై చేయొచ్చు దీనిపైన. మనం ఇప్పుడు వచ్చేసరికి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం, ఇంకా అలాగే దీని డీటెయిల్స్ స్పెక్స్ మొత్తం చూస్తాం. అండ్ నేను దీన్ని రివ్యూ కూడా 2-3 డేస్లో పోస్ట్ చేస్తాను, దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు చాలా నీట్గా బాక్స్లో ప్యాక్ చేసి పంపించారు. ఇది మొత్తం కాటన్ బాక్స్. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సపరేట్ ఇంకో బాక్స్ ఉంది హెచ్పీది. ఇక్కడ చూడొచ్చు మనకు ఇది హెచ్పీ బ్రాండింగ్ లోగో ఉంది ఇక్కడ. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు దీని డీటెయిల్స్ స్పెక్స్ మెన్షన్ చేశారు ఇక్కడ బాక్స్ పైన. ఇది వచ్చరికి AMD Ryzen5 3550H ప్రాసెసర్, 1TB హార్డ్ డిస్క్, 8GB DDR4 ర్యామ్. ఇంకా ఇది వచ్చరికి విండోస్ 10 OS తోటి వస్తుంది. ఇంకా 15.6 Full HD IPS LED డిస్ప్లే 250 nits. అండ్ ఇంకా అలాగే ఇది వచ్చరికి NVIDIA GeForce GTX 1650 4GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. అండ్ దీంట్లో ఆడియో సిస్టమ్ వచ్చరికి B&O సర్టిఫైడ్ ట్యూన్ ఆడియో సిస్టమ్ ఉంది. అండ్ అలాగే ఇది వచ్చరికి 3 cell 52 watt బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ప్రైసింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఇక్కడ MRP వచ్చరికి మనకు 61,975 ఉంది, కానీ మనకు ఆన్లైన్ ఇంకా తక్కువకి వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా బాటంలోకి వచ్చేసరికి ఏం లేదు, ఇంకా టాప్లోకి వచ్చేసరికి సీల్ ఉంది. మనం ఇంకా లేట్ చేయకుండా సీల్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాప్టాప్ సీల్ ఓపెన్ చేయగానే ల్యాప్టాప్ ఉంది ఇక్కడ స్టార్టింగ్లోనే. ల్యాప్టాప్ పక్కకు పెట్టేసి లోపల ఏమేం కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మనకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది, ఇంకా ఇది పక్కకు పెట్టేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకు ఇక్కడ పవర్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పవర్ అడాప్టర్ చూడడానికి చాలా బాగుంది, పవర్ బ్యాంక్ లాగా ఉంది ఎడ్జెస్ కానీ. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మనకు 150 watt అవుట్పుట్ తోటి వస్తుంది. ఇది ఇక్కడ కేబుల్ డిజైన్ చూడొచ్చు, ఇది బెండ్ చేసినా అని ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ ఈజీగా బెండ్ అవుతుంది. ఇంక ఈ కేబుల్ డిజైన్ బాగా నచ్చింది. అండ్ ఇంకా దీని డిజైన్ చూసుకోవచ్చు, ఇలా ఉంది మనకి ఈ కేబుల్ది. అండ్ ఇది వచ్చేసరికి పవర్ కార్డ్ కేబుల్. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ వచ్చేసరికి మంచి క్యూషన్లో ప్యాక్ అయ్యి వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి డ్యామేజ్ కాకుండా. అండ్ ఇక్కడ మనం క్యూషన్స్ తీయగానే ఇక్కడ మనకు సీల్ ఉంది ఇంకొకటి. ఫ్రెండ్స్, ఇక్కడ దీని డిజైన్ చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ ఎడ్జెస్కి వచ్చేసరికి కొంచెం కర్వ్లో ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకు దీని DC పవర్ ఇన్ వచ్చేసరికి ఇక్కడ కర్వ్ పైన ఉంది, ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో, ఇక్కడ DC ఇన్ పవర్ పోర్ట్. అండ్ దీని ఎగ్జాస్ట్ వచ్చేసరికి మనకు దీని స్క్రీన్ కింద ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు ఎయిర్ ఎగ్జాస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి పవిలియన్ బ్రాండింగ్ అని ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి HP లోగో ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు మన ఎయిర్ ఎగ్జాస్ట్ ఎలా ఉందో. అండ్ అలాగే దీంట్లో వచ్చేసరికి B&O సర్టిఫైడ్ ఆడియో ఉంది. ఆడియో మెష్ మొత్తం చూసుకుంటే ఇక్కడ 3D డిజైన్తో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ బాటంలోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. ఇక్కడ రబ్బర్ ప్యాడ్ చూసుకోవచ్చు, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి పవిలియన్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి విండోస్ వాటర్ మార్క్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, మనం దీన్ని ఫిజికల్ ఓవర్ యూజ్ చేసుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసరికి HDMI 2.0 పోర్ట్ ఉంది, USB 3.1 Type A Gen 1 పోర్ట్ ఉంది, ఇంకా RJ45 పోర్ట్ ఉంది, ఇంకా USB 3.1 Type C పోర్ట్ ఉంది. ఇంకా బాటంలోకి వచ్చేసరికి హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఇంకా మల్టీ కార్డ్ రీడర్ పోర్ట్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ DC ఇన్ పవర్ పోర్ట్ ఉంది, USB 2.0 పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ HP True Vision HD కెమెరా ఉంది. అండ్ అలాగే 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీని బిల్ క్వాలిటీ చూసుకుంటే బిల్ క్వాలిటీ చాలా బాగుంది. స్క్రీన్ ఫ్లెక్స్ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఇంచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం నోటీస్ చేయలేదు. ఇంచ్ క్వాలిటీ మనం చాలా బాగుంది. అండ్ మనం దీన్ని సింగిల్ హ్యాండ్ తోటి కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం దీన్ని ఇంతవరకు బెండ్ చేయొచ్చు, ఇంతకంటే ఎక్కువ చేయలేం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీని బాడీ చూసుకోవచ్చు, ఇక్కడ పైన దీన్ని ప్రెస్ చేసినా అని లోపలికి ఏం వెళ్ళట్లేదు. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. ఇది మొత్తం వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీని కీబోర్డ్ చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇక్కడ మనం దాన్ని ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం లోపలికి వెళ్తుంది, కానీ మ్యాక్సిమం ఏం వెళ్ళట్లేదు. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ కీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ కీ ట్రావెలింగ్ కూడా బాగానే ఉంది, అంత చీప్ కీస్ లాగా అయితే ఏం అనిపించట్లేదు. అండ్ ఇక్కడ మనం దీని కీబోర్డ్ బ్రైట్నెస్ వచ్చేసరికి 2 స్టెప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం దీని ట్రాక్ ప్యాడ్ చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇక్కడ దీంట్లో డెడికేటెడ్ బటన్స్ ఏం లేవు, లెఫ్ట్ రైట్ అని. అండ్ ట్రాక్ ప్యాడ్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా స్మూత్గా ఉంది.
ట్రాక్ ప్యాడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే ట్రాక్ ప్యాడ్ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉంది. అండ్ ప్రెస్ చేసినప్పుడు కూడా ఫీల్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని డీటెయిల్స్ స్పెక్స్ చూసుకుంటే మనకు ఇది విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. అండ్ అలాగే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి AMD Ryzen 5 ప్రాసెసర్ 3550H ప్రాసెసర్. ఇది వచ్చేసరికి మనకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 4 కోర్స్ ఉంటాయి ఇందులో. అండ్ అలాగే ఇది వచ్చేసరికి బేస్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకు 2.1 GHz. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మాక్సిమం బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 3.1 GHz. అండ్ దీనిలో హార్డ్ డిస్క్ వచ్చేసరికి మనకి 1 TB హార్డ్ డిస్క్ తోటి వస్తుంది, 7200 RPM. అండ్ దీనిలోని ర్యామ్ వచ్చేసరికి మనకు 8 GB ర్యామ్ తోటి వస్తుంది. ఇది 8 GB SD ర్యామ్. అండ్ అలాగే దీని క్లాక్ రేట్ వచ్చేసరికి 2400 MHz. అండ్ దీంట్లో మనకు గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మనకు 4 GB గ్రాఫిక్ కార్డ్ తోటి వస్తుంది, 4 GB DDR5 ర్యామ్ తోటి వస్తుంది. అండ్ అలాగే దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసరికి మనకు 3 సెల్ 52 వాట్ అవర్ బ్యాటరీ తోటి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మన HP గేమింగ్ ల్యాప్టాప్ అన్బాక్సింగ్. అండ్ అలాగే దీనిపైన నేను డీటెయిల్ రివ్యూ కూడా ఒక 2-3 డేస్లో పోస్ట్ చేశాను. దాంట్లో వచ్చేసరికి మనం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, గీక్ బెంచ్ స్కోర్స్ కానీ, ఇంకా హార్డ్ డిస్క్ బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ, అండ్ అలాగే మనం దీంట్లో GTA గేమ్స్ కానీ, మన ఫ్రేమ్ రేట్స్ ఎలా ఉన్నాయి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే నేను దీంట్లో మీకు రివ్యూలో వచ్చేసరికి దీని క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, పర్ఫార్మెన్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మొత్తం రివ్యూలో అప్డేట్ చేస్తాను. అండ్ ఇంతే ఇంకా ఈ వీడియోకి. అండ్ సైనింగ్ ఆఫ్ GSK. బై.